హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ సేవ్ యూట్యూబ్ ఛానల్. మనం చిన్నప్పటి నుంచి అనేక వస్తువులు అనేవి కొంటూ ఉంటాం. అది ఆఫ్లైన్లో అవ్వచ్చు, ఆన్లైన్లో అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, గ్యాడ్జెట్స్ అవ్వచ్చు. ఏవైనా సరే కంప్లైంట్ వచ్చినా లేదంటే సరిగా పని చేయకపోయినా మనం ఫస్ట్గా చేసే పని ఏంటంటే కస్టమర్కి వెళ్ళి కాల్ చేస్తాం. అంటే దానికి ఉన్న వారంటీని ఉపయోగించుకోవడం కోసం కానీ లేదంటే ఆ ప్రాబ్లమ్ మాకు క్లియర్ అవడం కోసం కానీ చేస్తూ ఉంటాం. అలా కస్టమర్కి వెళ్ళి కాల్ చేస్తాం. వాళ్ళు ఏం చెప్తారు, 2 days పడుతుంది, 3 days పడుతుంది అని టైం చెప్తారు తప్ప మన ప్రాబ్లం అయితే క్లియర్ చేయరు. అలా చేయనప్పుడు మనకు కోపం వస్తుంది. కోపం అయితే రావడం సహజం, కానీ అది ఎలా క్లియర్ చేయాలి ఏంటి అనేది మన ఎవరికీ తెలియదు. కాబట్టి ఇలాంటి వాటిపై ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు, కస్టమర్ కేర్ నుంచి సపోర్ట్ లేనప్పుడు దానిపైన కన్జ్యూమర్ కంప్లైంట్ అయినా రైజ్ చేయొచ్చు. కన్జ్యూమర్ కంప్లైంట్ ఎలా రైజ్ చేయాలి, వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. అయితే ముందుగా ఏ అంశాలపైన కంప్లైంట్ చేయొచ్చు? కొన్న వస్తువు డిఫెక్టివ్ ప్రోడక్ట్ అయినా లేదా బిల్పై ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇలా కస్టమర్ కేర్ కాల్ చేసినప్పుడు వాళ్ళ నుంచి లేట్ సర్వీసెస్ అందినా, లేదా ఆన్లైన్లో మనం వస్తువు కొన్నప్పుడు ప్రోడక్ట్ ఒకటి చూపించి మన డెలివరీ అయింది ఇంకో ఐటమ్ వచ్చినా, ఇలాంటి వాటిపైన మనం కన్జ్యూమర్ కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు, మేమైతే ఫ్లిప్కార్ట్లో టీవీ తీసుకున్నాము. థామ్సన్ నుంచి అలా ఫ్లిప్కార్ట్ నుంచి అనే కాల్స్ మెయిల్స్ అనేవి చేసాము, కానీ వాళ్ళ నుంచి రెస్పాన్స్ అనేది చాలా లేట్ అయింది. వాళ్ళు కూడా చేస్తాము, టైం పడుతుంది, 3 days 4 days అని చెప్పి మా నుంచి అనేక ఫొటోస్ వీడియోస్ అనేది కూడా తీసుకున్నారు, కానీ ప్రాబ్లం అయితే క్లియర్ చేయలేదు. మేము ఈ నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ ద్వారా కాంటాక్ట్ అయ్యాము. వాళ్ళకైతే మా ప్రాబ్లం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మా ప్రాబ్లం అయితే క్లియర్ అయింది. నా వీడియో చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి. మనం కంప్లైంట్ అనేది రేస్ చేసినప్పుడు మన దగ్గర తగిన ప్రూఫ్స్ అని ఉండాలి. అంటే బిల్ అవ్వచ్చు, ఇన్వాయిస్ అవ్వచ్చు, మెయిల్స్ అవ్వచ్చు, దానికి సంబంధించిన రిసిప్ట్స్ అవ్వచ్చు. ఇలా వాళ్ళకి ఈ ప్రూఫ్స్ అన్ని చూపించాలి. కన్స్యూమర్ కంప్లైంట్ అనేది ఏ విధంగా అవ్వచ్చు అంటే దీనికి ఎన్ని వేస్ ఉన్నాయనేది చూడండి. ఫస్ట్ వచ్చేసి కాల్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చు. నెంబర్ వచ్చేసి 1800114000 లేదా 1915 నెంబర్ కాల్ చేసి డీటెయిల్గా మనం ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాళ్ళు తెలుగులో కూడా మాట్లాడతారు, ట్రై చేయండి. సెకండ్ వన్ వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వాలంటే 80001915 ఈ నెంబర్కి మనం వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. వాళ్ళు మనకు అప్రోచ్ అవుతారు. దాని ద్వారా కూడా మన ప్రాబ్లమ్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మూడోది నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ యాప్ ఉంటుంది. దీన్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా కూడా మనం సైన్ ఇన్ అవి వాళ్ళకి మన ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నాలుగోది గూగుల్లో లేదా క్రోమ్లో నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ టైప్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్ అని వస్తుంది. దానిలో మనం లాగిన్ అయ్యి మనకున్న ప్రాబ్లము ఫుల్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. దాన్ని ఎంటర్ చేసి మనమైతే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ఓకే, మనకి 4 విధాలుగా అయితే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ వచ్చేసి కాల్స్ కదా, మనం వాళ్ళకి కాల్ చేయొచ్చు. కాల్స్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు మనం చెప్పే ప్రాబ్లం వాళ్ళకి సరిగా అర్థం కాకపోయినా లేదా వాళ్ళు సరిగా అర్థం చేసుకొని స్టేట్మెంట్ సరిగా తీసుకోకపోతే రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి మనమే నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ వెబ్సైట్లోకి వెళ్ళి మన చేతులతో మనమే టైప్ చేసి మనకున్న ప్రాబ్లం అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాబట్టి నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్లో మనకున్న ప్రాబ్లమ్ని ఎలా కంప్లైంట్ రైజ్ చేయాలనేది చూడండి. గూగుల్లోకి వెళ్ళి నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ లేదా consumerhelpline.gov.in కొడితే మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అవుతుంది. దీనిలో రిజిస్టర్ ఆన్లైన్ హెయిర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్రియేట్ ఏ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేసి మనమైతే సైన్ అప్ అయితే అవ్వాలి. మనమైతే రిజిస్టర్ అయ్యాం కదా, ఇక్కడైతే మనకి రిజిస్టర్ నెంబరు, పాస్వర్డ్ అండ్ క్యాప్చా కొడితే సైన్ ఇన్ అయితే అవ్వాలి. తర్వాత మనకి ఫుల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం సైన్ ఇన్ అయిన తర్వాత కన్జ్యూమర్ గ్రీవియన్స్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఫైల్ ఏ కంప్లైంట్ ఇన్ కన్జ్యూమర్ కమిషన్ అంటే ఇది మనం కన్జ్యూమర్ కోర్టుకి అయితే వేసుకోవచ్చు. కన్జ్యూమర్ గ్రీవియన్స్ సెలెక్ట్ చేసినప్పుడు గ్రీవియన్స్ టైపు, నెక్స్ట్ గ్రీవియన్స్ క్లాసిఫికేషన్లో గూడ్స్, స్టేట్ మనం అయితే రాష్ట్రానికి చెందుతామో స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అయితే పర్చేస్ సిటీ ఎక్కడైతే కొంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇండస్ట్రీ, ఏజెన్సీస్, అగ్రికల్చర్, ఎయిర్లైన్, బ్యాంకింగ్, కొరియర్, డిజిటల్ పేమెంట్స్, డైరెక్ట్ సేలింగ్, డిటిహెచ్ అండ్ కేబుల్, ఈ-కామర్స్, ఎలక్ట్రిసిటీ, ఫుడ్, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ సర్వీసెస్, లీగల్, లైఫ్ ఇన్సూరెన్స్, అదర్స్, పెట్రోలియం, పోస్టల్, రైల్వేస్, రియల్ ఎస్టేట్, స్కూల్ ఎడ్యుకేషన్,
ఇలా మనకి అన్నీ కూడా ఉంటాయి. మన ప్రాబ్లం ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ ఇష్యూ మీద కంప్లైంట్ చేస్తున్నాం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కేటగిరీకి వచ్చేసరికి మనం సెలెక్ట్ చేసిన దాని మీద కంప్లైంట్ ఏముంది. దీనిలో అయితే మనకి డీటెయిల్గా అడుగుతుంది ఈకామర్సా, ఆన్లైన్ షాపింగా, సోషల్ మీడియా మార్కెటింగా, టెలి షాపింగా అని. అదైతే సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ కంపెనీ అడుగుతుంది, ఏ కంపెనీకి సంబంధించిందని. నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ అయితే కొంటున్నామో దాన్ని మనం ఒకటి మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ ఆర్డర్ నెంబరు, మనం ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు దాని నెంబర్ అయితే ఉంటుంది, ఓడి అని. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఐడి, యూపీఐ ద్వారా లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా పేమెంట్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది. నెక్స్ట్ కొన్న డేట్ అయితే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కంపెనీతో రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడి లేదా ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత గ్రీవియన్స్ రిఫరెన్స్ నెంబర్ అవసరం లేదు. పేడ్ ఆఫ్ అమౌంట్, ఎంత అమౌంట్ పెట్టి మనం కొన్నాం అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ గ్రీవియన్స్, అంటే ఎటువంటి సర్వీస్ మనం కంప్లైంట్ రైజ్ చేయాలనుకుంటున్నామో ఇక్కడైతే తెలపచ్చు. చూడండి, ఎంఆర్పీ కానీ ఎక్కువ ఛార్జ్ చేసిన, నాన్ డెలివరీ ప్రోడక్ట్, డెలివరీ డిలే, డెలివరీ రాంగ్ ప్రోడక్ట్, ఫేక్ రివ్యూస్, పెయిడ్ అమౌంట్ నాట్ రిఫండెడ్, రిప్లేస్మెంటు. నెక్స్ట్ డీలర్ నేము, అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ గ్రీవియన్స్ డీటెయిల్స్, అంటే మనం కంప్లైంట్ అనేది ఏంటి అనేది ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇక్కడైతే ఎంటర్ చేసుకోవచ్చు. ఫుల్గా ఎంటర్ చేయొచ్చు. నేనైతే శాంపిల్ చూపిస్తున్నాను. మనం క్లియర్గా ప్రాబ్లం అనేది మెన్షన్ చేయొచ్చు ఇక్కడ. దాని తర్వాత మనకైతే డాక్యుమెంట్స్ అని అడుగుతుంది. ఏవైతే మనం వాళ్ళకి కాల్స్ చేసామో, ఏవైతే మెయిల్స్ చేసామో, ప్రాబ్లం ఏంటి అనేది డాక్యుమెంట్ రూపంలో అయితే అప్లోడ్ చేయాలి. అవన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయొచ్చు. మన గ్రీవియన్స్ అనేది రిజిస్టర్ అయినట్టే. మనం గ్రీవియన్స్ అనేది రిజిస్టర్ అయినప్పుడు మన గ్రీవియన్స్ నెంబర్ అనేది ఇస్తారు. ఆ 7 డిజిట్ ఉంటుంది, మన మెయిల్ ఐడికి వస్తుంది. తర్వాత మనం గ్రీవియన్స్ని ట్రాక్ చేయడానికి గ్రీవియన్స్ హిస్టరీ కూడా ఉంటుంది. ఇలా అయితే మనకు అనిపిస్తుంది. మనం దాన్ని ట్రాక్ చేయొచ్చు, ఏ ప్రాసెస్లో ఉంది ఏంటి అని. ఈ ప్రాసెస్ ద్వారా మేమైతే కంప్లైంట్ రైజ్ చేసాము. మాకైతే వితిన్ 3 డేస్లోనే రెస్పాన్స్ అయితే వచ్చింది. ఫ్లిప్కార్ట్ నుంచి టీం అయితే వచ్చి ప్రోడక్ట్ని చెక్ చేసుకొని వాళ్ళైతే రిటర్న్ తీసుకెళ్ళడం జరిగింది. అలా తీసుకెళ్ళిన వితిన్ 2 to 3 అవర్స్లో మాకు అయితే అమౌంట్ అయితే రిఫండ్ అయ్యింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.